విజయవంతమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచిన వాసవి కోన ఫోనిక్స్ ట్రైనర్గా మరియు సైకాలజిస్ట్గా అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న ఫోనిక్స్ పవర్ అనే ప్రత్యేక విద్యా కేంద్రం ద్వారా ఫోనిక్స్ మరియు గ్రామర్ శిక్షణను అందిస్తున్నారు. 2012 నుంచి జాలీ ఫోనిక్స్ పద్ధతిని విస్తృతంగా ఉపయోగిస్తూ పిల్లలలో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 3000 మందికి పైగా టీచర్లకు జాలీ ఫోనిక్స్, జాలీ గ్రామర్ శిక్షణ ఇవ్వడంతో పాటు 30కి పైగా ప్రైమరీ స్కూల్స్ మరియు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేయడంలో ఆమె ముఖ్య భూమిక వహించారు. ఇకపోతే వాసవి కోన గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ సైకాలజిస్టుగా కూడా ప్రసిద్ధి పొందారు. 8 ఏళ్ల అనుభవంతో ఎందరో విద్యార్థులు, యువత మరియు పెద్దలకు కౌన్సిలింగ్ సేవలను అందిస్తూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కృషి చేస్తున్నారు. సానుభూతితో, పరిష్కార కేంద్రిత దృష్టితో ప్రతి వ్యక్తితో బంధాన్ని ఏర్పరిచి విశ్వాసాన్ని కల్పిస్తూ సమర్థవంతమైన మానసిక సలహా అందించడం ఆమె ప్రత్యేకత. ఆమె పాల్గొనే వర్క్షాప్స్, సెమినార్లు, వెబినార్లు దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతున్నారు. We'll be always searching for the new concepts, what to introduce, how to be innovative, how to be unique from other competitors and all. Nowadays, education has completely become a business, commercial. Yes, that's what we are finding. So, to have some uniqueness among competitors, we have to showcase some of our talents. And we have to give the best. We are not commercial, and we have to give the best education in all ways. Because when Ashok sir was discussing about the programs, the science, technology related projects, what you are making, somebody from physics is also involved in this, and IT related projects, making some drones, smart pins, etc. I was very happy, like being in a very remote and remote place. See, for example, if you compare with the Cosmo cities and all, like Hyderabad and all, Visakhapatnam, Palasa is little far away. And Gurukulam Vidyalayamlo alanti projects chestunarante students, really we have to still motivate them. Definitely they'll reach NASA. They'll definitely compete in the NASA projects also, because many schools are there who are